అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ సునీత. వెల్కమ్ టు మీ సునీతక్క బ్లాగ్స్. అయితే ఇప్పుడు మనము వడియాలు చేస్తున్నాం కదా. వడియాలలో ఇప్పుడు ఈరోజు చేసేది క్యారెట్ వడియాలు. బీట్రూట్ వడియాలు అయిపోయింది కదా, కొత్తిమీర అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ వడియాలు చూపిస్తున్నా. చేద్దామా మరి? ప్రాసెస్లోకి వెళ్దామా? స్టార్ట్. ఇది నేను సాబుదాన్ అనేది 1 కప్పు తీసుకున్నాను. తీసుకొని ఇది గ్రైండర్లో పౌడర్ చేసుకోవాలి. తెలుసు కదా, సాబుదాన్ అనేది పౌడర్ చేసుకున్నా కానీ ఎక్కువ మెత్తగా కాదు, నార్మల్గా అవుతుంది కదా, ఆ విషయం తెలుసు కదా. అట్లా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనము ఇంట్లో బౌల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా మనం ఇందాక ఈ కప్పుతోని 1 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పుకి వచ్చేసి 2 కప్స్ తీసుకోవాలి వాటరు. ఇప్పుడు ఇది పౌడర్ అనేది నానబెట్టేసేసుకుందాం. ఇందాక మనము పౌడర్కి 2 కప్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 8 కప్పులే తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే మనము ఇది సాబుదాన్ కదా, అది ఉడకాలి కదా, దగ్గరికి అయిపోతుంది జిగిలాగా అనేసి 2 కప్స్ ఎక్కువ తీసేసుకుంటున్నా. ఈసారి చూద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం. ఇది బాగా బాయిల్ కానీ అయిన తర్వాత చూద్దాం. ఇది వాటర్ అనేది చూడండి ఎట్లా కలర్ చేంజ్ అయినాయి కదా, జీరా అనేది మంచిగా మరిగింది. ఇప్పుడు మనము ఇందాక ఇది నానబెట్టుకున్న సాబుదాన్ వేసేసుకుందాం. ఇది వేసేసుకొని మంచి కలిపేసుకున్నాము. బాగా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత చాలా బాగా ఉడకాలి, ఈ టైప్లో ఉడకాలి. ఉడకబెట్టుకుందాం కొద్దిసేపు. కానీ మధ్యలో మాత్రము అస్సలు ఆపొద్దు. ఆపినామంటే మనకు మళ్ళీ ఇట్లా ఉండల్లా గడుతుంది అనమాట దగ్గరికి. ఇది సాబుదాన్ కదా, కొంచెం ఏంటంటే మళ్ళీ ఇట్లా గట్టిగా అయిపోతుంది. మనం ఇక కలుపుతూనే ఉండాలి టైట్ అయ్యేంత వరకు. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత మనము చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాము. మీరు ఎంత తింటే కారం అంత వేసేసుకోండి, తిన్నంత వేసేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నా నేను కొంచెము. అయితే ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, ఆప్షన్ అది కూడా మన ఇష్టము. ఎట్లా తింటే అట్లా వేసేసుకోవాలి కారము. ఇది రెడ్ వేసుకోవాలి, గ్రీన్ వేసుకోవాలి అని ఏమీ లేదు. ఇది కొంచెం కలిపేసేద్దాము. ఇది ఇందాక సాల్ట్ అయితే నేను ముందు వేసేసుకున్నా కదా, ఇప్పుడు మనము క్యారెట్ వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ అనేది వేసేసుకుందాము. చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. పులుపు కావాలి అని అంటే కొంచెము మనము ఇది ఉంటుంది కదా, టమాటా అనేది పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాదు లేదు అని అనుకుంటే ఇదే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు. పులుపు కావాలి కొంచెము అని అనుకుంటే టమాటా వేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపొద్దు. చూడండి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. క్యారెట్ అనేది మంచిగా ఉడుకుతుంది. కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. కన్సిస్టెన్సీ ఈ టైప్లోనే రావాలి, లేకపోతే మనకి ఆ వడియాలు అనేది రావన్నమాట. చూడండి బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయితే చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు నేను దీంతో వడియాలు వేసేసుకుందాము. ఇట్లా బాగా వస్తున్నాయి చూడండి, ఇట్లా పెట్టేసేసుకోవాలి. దగ్గర పెట్టుకుందాము. మంచిగా ఉడకబెట్టుకున్నా చూడండి, దగ్గరికి అయింది క్యారెట్. ఇది ఇష్టం ఉంటే ఇట్లా కవర్లు వేసుకోవచ్చు, లేకపోతే కాటన్ క్లాత్ తడి చేసుకొని వేసుకోండి. పొడి బట్ట మీద వేసుకోకండి, తడి చేసుకొని వెనకాల నుంచి మళ్ళీ తీయడం చేయాలన్నమాట. ఇది లాస్ట్ ఫైనల్. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి క్యారెట్ వడియాలు. ఇవి కూడా హెల్తీ
హెల్తీగా బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిదన్నమాట. అందుకని చూడండి, చెయ్యండి. క్యారెట్ వడియా చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో చేయండి, మంచిగా ఉంటాయి. మొత్తం ఇవి ఇట్లా వేసేసుకొని ఫ్యాన్ వేసేసుకొని పెట్టేసేసుకుంటున్నా. పొద్దున వరకు ఆరిపోతాయి. ఇవి ఫ్యాన్ కిందనే పెట్టేసేసుకునే వడియాలు. ఇవి ఎండలో కూడా పెట్టుకోవచ్చు, ఇష్టము ఎట్లనైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే అన్ని వడియాలు ఫ్యాన్ కింద పెడుతున్నా, చూస్తున్నారు కదా. అయితే ఇట్లనే పెట్టుకోవాలి. పెట్టుకొని పొద్దున వరకు ఆరిపోతాయి. లేకపోతే పొద్దున పెడితే సాయంత్రం వరకు ఆరిపోతున్నాయి, మంచిగా ఆరిపోతాయి. ఎందుకంటే మనం సగ్గుబియ్యంగా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. అది